ఎండ దెబ్బతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటళ్లలో మార్చరీ వాహనం ఇవ్వకపోవడంతో కిలోమీటర్కు పైగా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లిన ఘటనపై టీఆర్ఎస్ చీఫ్ కవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇంతకన్నా అమానుషం అమానవీయం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కులకు భంగం కలగకుండా ప్రాజెక్టుల నిర్మాణం ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక మంత్రి బోసురాజ్తో భేటీలో చర్చించిన అంశాలను వెల్లడించారు. కృష్ణా జలాలను పరస్పర అవగాహనతో వినియోగిస్తాం. రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా సాగు, తాగునీటి ప్రాజెక్టులపై చర్చించామన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 177 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ భుజంగరావుకు తెలియజేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలిపేందుకు ప్రజావాణి దోహదపడుతుందని, దీన్ని వినియోగించుకోవాలని సిపి సాయి చైతన్య సూచించారు. సోమవారం పోలీస్ కమిషనరేట్లో ప్రజావాణిలో 40 ఫిర్యాదులను సిపి స్వీకరించారు. ఇందల్వయం చంద్రాన్పల్లిలో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం హైవేపై వెళ్తున్న లారీ టైరు పేలడంతో వెనుక వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో కొంతకాలంగా ఉక్కపోతకు గురైన ప్రజలు వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు.